భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో డిసెంబర్ 26 రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఈ వీడియోలో మనం మన్మోహన్ సింగ్ చేపట్టిన పదవులు, ఆయనను వరించిన అవార్డులు, రచించిన పుస్తకాలు, ఆయన హయాంలో తెచ్చిన కీలక చట్టాలు మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గహ్ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్సర్కి వలస వచ్చింది. మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో డిగ్రీ, 1954లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీ, 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిఫిల్ పూర్తి చేశారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యం లేదా ఇండియాస్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ 1951-1960, ఎక్స్పోర్ట్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ పై థీసిస్ సమర్పించారు. ఫస్ట్ క్వశ్చన్, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1982 నుంచి 85 వరకు. మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 15వ గవర్నర్గా 1982 నుంచి 85 వరకు కొనసాగారు. 1985 నుంచి 87 వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు లేదా డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 1987 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా పనిచేశారు. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరిగెత్తించాలనే ఉద్దేశంతో పివి ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్లో మన్మోహన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. 1991 నుంచి 96 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఎన్నవ ప్రధానమంత్రిగా పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 13వ. మన్మోహన్ సింగ్ దేశ 13వ ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు 2 సార్లు ప్రధానమంత్రిగా కొనసాగారు. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ రోజుకు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1987. మన్మోహన్ సింగ్ గారిని వరించిన అవార్డుల గురించి తెలుసుకుందాం. 1987లో దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ను ప్రదానం చేశారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు, 1993లో యూరోమనీ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్తమ ఆర్థిక మంత్రి, 1994లో ఆసియా మనీ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్తమ ఆర్థిక మంత్రి అవార్డులను అందుకున్నారు.
ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ది ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ పుస్తకాన్ని ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ రచించిన ఇతర పుస్తకాలు చేంజింగ్ ఇండియా మరియు ది క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్ మొదలైనవి. మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన మరొక పుస్తకం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఈ పుస్తకాన్ని సంజయ్ బారు రచించారు. స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ పుస్తకాన్ని మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, మన్మోహన్ సింగ్ గారు 2019 నుంచి 2024 వరకు రాజ్యసభకు ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. మన్మోహన్ సింగ్ 1991లో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 2019 వరకు అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 ఆగస్టు 20 నుంచి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం 2024 ఏప్రిల్ 3తో ముగిసింది. మన్మోహన్ సింగ్ హయాంలో 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. గృహహింస నిరోధక చట్టం 2005, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెస్ చట్టం 2005, సమాచార హక్కు చట్టం 2005, జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం NIA యాక్ట్ 2008, విద్యా హక్కు చట్టం 2009, భూసేకరణ చట్టం 2013. ఈ చట్టాలన్నీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలో రూపొందించబడ్డాయి. 2008లో 60,000 కోట్ల రైతు రుణమాఫీ అమలు చేశారు. 2010 సెప్టెంబర్ 29న ఆధార్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా వేగంగా ఆర్థిక సాయం అందించేందుకు 2013 జనవరి 1న ప్రత్యక్ష నగదు బదిలీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ను అమలు చేశారు.